నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈ మీనరాశి కోసం తెలుసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా చాలామంది మనకి ఈ మీనరాశి వాళ్ళు సార్ మాకు స్త్రీల కోసం చెప్పండి. ఎందుకంటే మాకు ఎలా ఉండిపోతుంది, హెల్త్ ఇష్యూస్‌లు ఎలా ఉండిపోతున్నాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చాలామంది మనకి స్త్రీలు కామెంట్స్ రూపంలోని పెడుతున్నారు. అంటే మనం అనుకుంటాము ఒక భర్త ఆఫీస్‌కెళ్ళి లేదంటే వ్యాపారస్తుడికెళ్ళి ఇంట్లోని మనం ఏదో కొంచెం అమౌంట్ అనేది ఇంటికి ఇచ్చేస్తున్నాము. అదే మనకి బాధ్యతగా మనం భావిస్తాము. కానీ ఒక కుటుంబాన్ని లీడ్ చేయడంలోని, ఒక కుటుంబాన్ని అద్భుతంగా నలుగురు సమాజంలోని ఒక మంచి ఈ బ గౌరవంగా ఉంచడంలోని స్త్రీ పాత్ర అనేది చాలా అంటే చాలా 100కి 100% ముఖ్యం అన్నమాట. ఎందుకంటే, మనం ఆఫీస్‌కెళ్ళిన దగ్గర నుంచి మనకి ఉదయం 5 గంటలకి లెగిసి మనకి ఆఫీస్‌కి గాని, వ్యాపారం చేసుకోవడానికి షాప్‌కెళ్తున్నప్పుడు గాని, ఇటు పిల్లలకి లెగిసి స్నానాలు చేయించి వాళ్ళకి క్యారేజీలు కట్టి, ఇటు మనకి గాబరాగా ఉండి, మన స్నానం చేసుకొచ్చే లోపల మనకి టిఫిన్‌లు పెట్టి, బాక్సులు పెట్టి, అలాగే క్యారేజీలవి అందించడంలోని మళ్ళీ వెంటనే ఇటు అత్తగారి, మామగారికి మళ్ళీ వాళ్ళకి టిఫిన్‌లకి రెడీ చేసి, అసలు నిమిషం ఖాళీ లేకుండా ఉదయం నుంచి రాత్రి 11 గంటల దాకా ఒక యంత్రంలాగా పని చేస్తూ, మన కోసం ఎక్కడి నుంచో వచ్చి, ఎక్కడో అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయి, ఒక పెద్ద కుటుంబంలోకొచ్చి, ఆ కుటుంబాన్ని లీడ్ చేయడం అనేది మాత్రం ఒక అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రక్తపు సంబంధించినటువంటి అన్నదమ్ములే మనల్ని కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చూడడం. డబ్బు విషయంలో అవ్వచ్చు, ఆస్తుల విషయంలో అవ్వచ్చు, ఈ గొడవలు రకరకాలైన గొడవలు, ఒకలంటే ఒకళ్ళకి పడకపోవడం, ఇలాంటి రక్త సంబంధమైనటువంటి మనుషులే మనల్ని ఇలా చూస్తున్నప్పుడు పాపం ఎక్కడో గారాలు పుట్టిగా పెరిగిన అమ్మాయి, ఒక 20 సంవత్సరాలు ఆళ్ళు ఎంతో అల్లారుముద్దుగా పెంచి, చదివించి ఒక మంచి ఇంజినీరింగ్ గాని, లేదంటే డాక్టర్‌గా చదివించి మన ఇంటికి పంపించినప్పుడు అక్కడి నుంచి కూడా మన అమ్మా, నాన్నని తన సొంత అమ్మా, నాన్నలా చూసుకొని చూసారా? ఒక్కసారి సెకను తన మెడలో తాళిబొట్టు పెడిన వెంటనే తన అమ్మా, నాన్నని వదిలి మన ఇంటికొచ్చి, మన అమ్మా, నాన్నని తన అమ్మా, నాన్నగా చూసుకోవడం అనేది మాత్రం వెంటనే అక్కడి నుంచి కూడా ఉదయం లెగిసిన దగ్గర నుంచి కూడా ఇదంతా నా కుటుంబం. నా మరదలు నా కూతురులాగా, నా మరిది నా కొడుకులాగా, లేదంటే నా అత్తగారు, మావగారు నా సొంత అమ్మ, నాన్నలాగా, ఒక భర్తని చంటి పిల్లాడిలాగా రెడీ చేయడం గాని, క్యారేజ్ కట్టడం గాని, పంపించడం గాని, అక్కడి నుంచి బాధ్యతలు తీసుకొని, మన కాటికెళ్ళి సుమారు 60 ఏళ్ళు మనతోటే జ జ ప్రయాణించడం అనేది మాత్రం ఒక అద్భుతమనే చెప్పాలి. తనకి హెల్త్ బాగున్నా, బాగోలేకపోయినా పిల్లల్ని ఆ రోజు మనకి ఏం తెలుస్తది? ఉదయాన్నే లెగుస్తాము, అరిచేస్తుంటాం. క్యారేజ్ రెడీ అయిపోయిందా? పిల్లలు తయారైపోయారా? క్యారేజ్ రెడీ అయిపోయిందని చెప్పి మనం పిచ్చి కోపంతో అరిచేస్తుంటాం. కానీ తనకి ఒంట్లో ఎలాగున్నది? తన ఆహ్, పరిస్థితి ఎలాగుందనేది మనం ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించం. ఆ సమయంలో మనకు ఆలోచించే టైం కూడా ఉండదు. కానీ ఆ బాధనంతటిని కూడా తన కడుపులో ఉంచుకొని తను వెంటనే తన పిల్లలకి క్యారేజీలు చేసి, పిల్లల్ని తయారు చేసి పంపించడం గానీ, అలసట అనేది ఎంత అలసిపోతున్నా బయటికి కనిపించకుండా, ఆ మహాతల్లి పడే బాధ అది మనం మాటలతోటి ఏదో చెప్పుకుంటేనే గానీ అది అయ్యే పని కాదు. ఎందుకంటే అలాంటి స్త్రీలు మనం ఎప్పుడైనా సరే బాధపట్టి వాళ్ళ కళ్ళంట నీరు గార్చే విధంగా మనం ప్రయత్నిస్తే మాత్రం ఆ కుటుంబమే అవ్వచ్చు, లేదంటే ఇతరులైనా అవ్వచ్చు. వాళ్ళకి జీవితంలో అనేది మనం అనుకుంటాం. ఈరోజు మనకి జరిగిపోతుందనేది కానీ ప్రకృతి అనేది ఒకటుంటుంది. అది ఎప్పుడైనా సరే అలాంటి వాళ్ళని మనం బాధ పెడితే మాత్రం ఆ ప్రకృతి మనల్ని ఎప్పటికైనా శిక్షిస్తాది. అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా మనం గమనించవలసినటువంటి విషయం. సో, ఇప్పుడు మనం ఈ మీనరాశి వాళ్ళకి ఏ నక్షత్రాలు వాళ్ళకి వస్తాయి, రాశి కింద వస్తాయి చూసుకున్నట్లయితే మాత్రం పూర్వభాద్ర 4 పాదం అవ్వచ్చు. అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు అవ్వచ్చు. అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ మీనరాశి కిందకొస్తాయి. సో, వీళ్ళ తాలూకు మనస్తత్వం ఎలాగుంటుందంటే, ఒక అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్. ఎవ్వరికీ కూడా హానికి తలపెట్టే విధమైనటువంటి మనసు వీళ్ళకి లేదు అని మనం ఘంటాపథంగా ఈ 12 రాసుల్లో కూడా మనం చాలా సెన్సిటివ్ పర్సన్స్. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధొచ్చినా సరే, వాళ్ళు ఆ దేవుడి దగ్గరికెళ్ళిపోయి చెప్పుకొని, తండ్రి నాకు ఈ కష్టం ఉన్నదని చెప్పుకునేటువంటి
గొప్ప మాతృమూర్తులు మనకి ఈ మీనరాశిలో కనిపిస్తారు. అలాగే హెల్పింగ్ నేచర్. వాళ్ళకి ఎవరైనా సరే పాపం ఈ ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే భర్తతో చెప్పి వాళ్ళకి సహాయసహకార్యాలు అందించడం విషయంలో గాని, అలాగే మాట సహాయం చేయించడంలో గాని, అలాగే అత్తగారికి, మామగారికి హెల్త్ బాగోలేకపోతే సొంత కూతురు కన్నా ఎక్కువగా, సొంత కొడుకు కన్నా ఎక్కువగా వాళ్ళని చూసుకోవడం. అలాగే మరదలకి సొంత కూతురులాగా వాళ్ళని పెంచి మంచి ఎడ్యుకేషన్ చేయించి, ఒక మ్యారేజ్ చేసి తను ఒక ఇంటివాడిని గాని అబ్బాయయితే ఇంటివాడిని చేయడం, అమ్మాయినైతే అత్తగారింటికి పంపించడం. ఇలా జీవితంలో ప్రతి విషయంలో కూడా చాలా సెన్సిటివ్‌గా వెళ్తుంటారు. ఎవరి చేత ఒక మాట పడే అవకాశం ఇవ్వరు ఆళ్ళు. నువ్వు ఈ ఈ విషయంలో నువ్వు ఇలా తప్పు చేసావనే లైఫ్‌లో ఎప్పుడు కూడా పాయింట్ ఔట్ చేసే విషయాన్ని వాళ్ళు మనకివ్వరు. అంటే అంత చక్కగా లీడ్ చేసుకొని వెళ్తారనమాట ఫ్యామిలీని. అలాగే హెల్త్ ఇష్యూస్‌కొచ్చేసరికల్లా మనం చూసుకుంటే పాపం వాళ్ళకి నడునికి సంబంధించింది గానీ, విపరీతమైన మైగ్రేన్, తలనొప్పి, ఆయాసం, ముడుకుల నొప్పి అనేవి వీళ్ళకి ఎక్కువగా అంటే 35 నుంచి వీళ్ళకి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా ఉదయాన్నే లెగిసి 4 గంటలకి దైవారాధన చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామినే మనసులో తలుచుకుంటూ పనులు ఎంత ఆయాసపడుతున్నా, ఎంత ఆరోగ్యం బాగోలేకపోయినా వెంటనే పనులన్నీ కూడా చకచకమని చేసుకుంటూ వెళ్ళడంలోని వారికి వారే సాటండి. కోపాన్ని బయటని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రదర్శించరు. అది ముఖ్యంగా నేను చాలా విషయాల్లో ఇదే చెప్తున్నాను మీనరాశి వాళ్ళకి. పాపం ఎంత కోపం ఉన్నా సరే, లోపల లోపల కళ్ళంట నీరొచ్చినా సరే తుడుచుకొని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేరు కోపాన్ని. ఎవరి మీద చూపించరు. అది ఆ ఏడుపులాగే మింగేస్తా ఉంటారు లోపలికి పనులన్నీ చేసుకుంటా వెళ్ళిపోతుంటారు. అందుకే వెంకటేశ్వర స్వామి మనకి చాలా విషయాల్లోని వీళ్ళకి ఎక్కువగా మీనరాశి వాళ్ళకి ఏ లేడీస్‌కి ఏ కష్టం వచ్చినా సిక్స్త్ సెన్స్ అనేది మాత్రం వీళ్ళకి ఆ భగవంతుడి దయ వల్ల చాలా ఎక్కువగా ఇస్తాడండి. అంటే ఇప్పుడు మనకు కొంచెం అన్‌ఈజీగా వచ్చామనుకోండి, వెంటనే వాళ్ళు మనల్ని వెంటనే కోపం తెప్పించే మాటలు మాట్లాడకుండా మన ఫేస్ రీడింగ్ అనేది వీళ్ళకి చాలా అద్భుతమైనటువంటి వరం. ఈ మీనరాశి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మన ఫేస్‌నే చూసి వాళ్ళు ఇట్టే పసిగట్టి ఏదో జరుగుంటుంది. ఇతన్ని కొంచెం రిలీఫ్‌గా ఇద్దాం. ఒక అరగంట, గంట మనల్ని మాట్లాడకుండా ఇచ్చి, మనం సముదాయించి నెమ్మదిగా అడిగి, అది తెలుసుకొని దానికి ఒక మంచి ఉపాయాన్ని ఇవ్వడంలోని ఈ మీనరాశి లేడీసు నేను చాలామంది జెంట్స్‌కి చాలా మందికి నేను చెప్తున్నది విషయం. మీ ఇంట్లో మీనరాశి వాళ్ళ తాలూకా లేడీస్ భార్య అయి ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ గాని, సైట్ తీసుకుంటున్నా గాని, అపార్ట్‌మెంట్ తీసుకుందామనుకున్న మీ ప్లాన్‌ని మీ భార్యకి మీరు గాని చెప్పినట్లయితే మాత్రం మంచి అడ్వైస్ ఇస్తారండి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఆడవాళ్ళకి ఉన్నటువంటి తెలివితేటలు అమోఘంగా ఉంటాయండి. చాలా చక్కటైన తెలివితేటలు ఆ భగవంతుడు వాళ్ళకిస్తుంటాడు. సో, మరి ఇంత మంచి తెలివితేటలు ఉన్నటువంటి స్త్రీలు, ఎంత బాధనైనా కడుపులో దిగమందు మింగుకునేటువంటి స్త్రీలు ఈళ్ళకి ఎలాంటి కష్టాన్ని వాళ్ళ మనసులు బాధ పెడదామన్నా, వాళ్ళని నలుగురిలోని అగౌరవపరుచుదామన్నా, వాళ్ళ ఫ్యామిలీని నరఘోష ద్వారా నలుగురిలోంచి మనల్ని వాళ్ళ ఇబ్బందులు పెడదామన్నా, భగవంతుడు కరుణిస్తాడేమో, చూస్తాడేమో అని అనుకుంటామే తప్ప గాని, ప్రకృతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదండి. వాళ్ళు మాత్రం ప్రకృతి వాళ్ళని క్షమించదు గానీ, వీళ్ళు మాత్రం క్షమిస్తారు మనల్ని. ఎందుకంటే అటువంటి మంచి మనసు ఈ మీనరాశి వాళ్ళది. పోనీలే మనల్ని ఇబ్బంది పెట్టారు, మనల్ని హింసించారు, మన కళ్ళంట కన్నీరు కార్పించారు, నాలాంటి లైఫే వీళ్ళకి రావాలని ఎప్పుడు మనసులో కోరుకోరండి. వాళ్ళ కుటుంబం పిల్లలతో సంతోషంతో చాలా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి స్త్రీలనమాట ఈ మీనరాశి వాళ్ళు. చూసారండి ఎంత అద్భుతంగా ఉంటుందో వీళ్ళ కోసం మనం చెప్పుకుంటూ ఉంటే మన రోమాలే నిక్కపొడుస్తాయన్నమాట. అంటే మనం చాలా మంది స్త్రీలు చూస్తుంటాం. కోపం విపరీతమైన కోపం గానీ, గొడవలు గానీ, ఎంత భార్యాభర్తల మధ్యన గొడవలొచ్చినా సరే, ఈ చాలామంది నువ్వా, నేనా అన్నట్టుగా గొడవలయిపోతా ఉంటాయి. కానీ వీళ్ళు వెంటనే కూలయిపోతారు. ఇది మనకి మంచిది కాదు. ఇది మన కుటుంబానికి మంచిది కాదు. ఇది నా పిల్లల భవిష్యత్తుకి మంచిది కాదని అర్థం చేసుకొని, వీళ్ళు వెంటనే డౌన్ అయ్యి, ఆ భర్తను సముదాయించి, మళ్ళీ జీవితాన్ని చక్కగా మోల్డ్ చేసుకొని వెళ్ళడంలో మాత్రం మనం చూసుకుంటే మీనరాశి వాళ్ళే మనకి కనిపిస్తారు. ఇంకా ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. వీళ్ళకి కష్టాలొచ్చినప్పుడు ఎలాంటి అద్భుతమైనటువంటి రెమెడీలు చెప్పాలి. ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం.
ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ్ అని మీరు కామెంట్‌లో రాస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి. అలాగే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరీ మరీ చెప్తున్నాను. కామెంట్ సెక్షన్‌లో మాత్రం మీకు ఈ వీడియో నచ్చినా, నచ్చకపోయినా జై శ్రీరామ్ అని మాత్రం కామెంట్ పెట్టండి. థాంక్ యూ అండి. ఉంటాను. మీ దిలీప్.